విల్లా విషయంలో ఇంక ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఇంక బాలు అలాగే మనోజ్ ఇద్దరు కొట్టుకునేంత పరిస్థితికైతే వస్తారు. ఇంక మనోజ్ అయితే బాలుని "నువ్వు అందరినీ ఏది అమ్మకుండా మొత్తం లాస్ట్‌లో ఆ ఇల్లు మొత్తం నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఇలా ప్లాన్ చేసావా" అని చెప్పి అనేటప్పటికి ఇంక బాలుకైతే కోపమొస్తుంది. "రేయ్! అలాంటి బుద్ధుండేది నీకురా నాకు కాదు" అన్నట్టుగా ఇంక అన్నల తమ్ముల మధ్యలో ఇంక గొడవైతే పెద్దదవుతుంది. ఇంక రవి కూడా బాలుకే సపోర్ట్ చేశాడు. "అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, ఒకవేళ అలా మాట్లాడితే అంటే వెనకాల చిన్నాన్నని తీసుకున్నట్టేనా" అన్నట్టుగా. ఇంక "నీకేం తెలీదు, నువ్వు ఉండరా" అని చెప్పనని ఇంక రవిని కూడా మనోజ్ అయితే తిడతాడు. "అసలుకి నువ్వు తెలుసుకోవాల్సింది మా అందరి గురించి కాదురా, అసలుకి నీ మామ మలేషియాలో జైల్లో ఉన్నాడు కదా, మొన్న కూడా 40 లక్షలు ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ మామని అడిగి ₹1,00,00,000 అడిగి తీసుకొని ఇల్లు తీసుకో, అంతేగాని అమ్మ నాన్న ఉన్న ఇల్లుని అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేసేయండి అని చెప్పానంటే నువ్వు మింగిన వాటికంటే ఎక్కువే తినేస్తున్నావు. నాన్న 40 లక్షలు ఎక్కడ చేసావరా, నువ్వే కదా తినేసింది, మా భాగాలు మాకు ఇచ్చావా" అన్నట్టుగా ఇంకా బాలు కూడా అంటాడు. ఇంకా రోహిణి అయితే "అదేంటి బాలు అలా మాట్లాడతావంటే, పార్లరమ్మ నువ్వు అసలు ఈ విషయంలో నువ్వు మాట్లాడేదానికి అసలు అధికారమే లేదంటే" ఇంకా ప్రభావతి అయితే "ఇంకా ఆపుతారా మీరు, అయినా రోహిణి నువ్వు మీ మలేషి మావికి ఫోన్ చేసి మిగతా 70 లక్షలు ఇమ్మని చెప్పని నువ్వు అడుగు" అని చెప్పంటే ఇంకా రోహిణి అయితే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా మీదకే వచ్చిందా ఇది అన్నట్టుగా ఇంకా అందరి ముందు విద్యాకైతే ఫోన్ చేసి "నా మావయ్య ఎక్కడున్నారంటే నిన్నే ల్యాండ్ కొనేసాను" అన్నట్టుగా తను చెప్పే మాటలు తనే చెప్తున్నట్టు ఆన్సరు క్వశ్చన్ రెండు అన్నట్టుగా. ఇంకా మీనాకైతే రోహిణి మీద డౌట్ వస్తుంది. ఇంకా అందరూ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి నేనే చేస్తానని ప్రభావతి అయితే ఇంకా మనోజ్కి మాటిస్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీనాకైతే మాత్రం బాలుకి ఇద్దరికి రోహిణి మీద అనుమానం వస్తుంది. అసలుకి మలేషియాకి ఇప్పుడు ఫోన్ కలుస్తుందా, మళ్ళీ ఒకవేళ కలిసిన వెంటనే "మావయ్య డబ్బులు కావాలి" అని అనగానే మళ్ళీ వెంటనే ల్యాండ్ కొనేసారా అన్నట్టుగా మాట్లాడుతుంది. "మీకేం డౌట్ రాలేదా" అంటే "అయ్యో మీనా, నీ ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు, నాకు కూడా సేమ్ అదే డైలాగ్ వచ్చింది. కానీ ఈ పార్లర్ అమ్మ వెనకాలే ఏదో గతం ఉంది, కానీ అది రావట్లేదు. మలేషియా అన్నది, మలేషి డాడీ అన్నది, మలేషి మామయ్య అనేది ఇవంతా ఫేక్" అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనోజ్ అయితే వచ్చి మొత్తం వినేస్తాడు. "ఏంట్రా నా భార్య గురించి మొత్తం మాట్లాడుకుంటున్నారు" అంటే "అవునరా, మలేషియా మామయ్య ఇప్పటికిప్పుడే ల్యాండ్ కొనేసానని, అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయినాయని చెప్తే నువ్వు ఒక ఎర్రమొహంగాడు కాబట్టి నువ్వు వింటున్నావు, నేనైతే విననురా" అని చెప్పంటే "అంటే నేను ఎర్రమొహంగాడినా, అంటే పెళ్ళం చాటు మొగుడినా" అన్నట్టుగా మాట్లాడుతూ ఇంకా మళ్ళీ గొడవ వేసుకుంటూ ఉంటే ఇంకా ప్రభావతి అయితే వచ్చి "నా కొడుకు కోడల గురించి ఎప్పుడు మాట్లాడుకోవడమేనా, అయినా అంతదాకా వచ్చింది అంటే నా కొడుకు ఇల్లైనా అమ్మేస్తాను, వాడు ఈ ఇల్లు ఇష్టపడ్డాడు" అని చెప్పనంటే "అమ్మ ప్రభావతమ్మ, అది నీ ఇల్లైనా దాంట్లో మాకు కూడా హక్కు ఉందమ్మా, వాడికి నాకు అందరికీ హక్కు ఉందమ్మా, నీదొక్కటే కాదమ్మా" అన్నట్టుగా ఇంకా బాలు అయితే ఒక్క దెబ్బతో ప్రభావతిని నోరు మూయిస్తాడు.